యాక్చువల్‌గా చాప్టర్ 6 చాలా రీల్స్ వచ్చినాయి. నేను కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. 2, 3 రీల్స్ వస్తాయి అనుకున్నా గానీ 5, 6 రీల్స్ వచ్చినాయి. బట్ సో ఎనీవేస్ చాప్టర్ 6 క్లోజ్ చేద్దాము. సో అల్టిమేట్ లెసన్ ఏంటి? చాప్టర్ 6 నుంచి అనేది ఈ సమ్మరీ రీల్ పెట్టేసి కీ పాయింట్స్ డిస్కస్ చేసి ఈ చాప్టర్‌ని క్లోజ్ చేసి నెక్స్ట్ మూవ్ ఆన్ అయిపోదాం. సో ఈ చాప్టర్‌లో మనం లాస్ట్ రీల్స్‌లో డిస్కస్ చేసినట్టు సో 3 మెయిన్ పాయింట్స్ ఉంటాయి. ఒకటి సెల్ఫ్ మాస్టరీ. సెల్ఫ్ మాస్టరీ అంటే మనసుని ఆర్ మైండ్‌ని మనం గెలిస్తే మనకు బెస్ట్ ఫ్రెండ్ అవుతది. లేకపోతే మనకు శత్రువు అవుతది. రెండోది బ్యాలెన్స్, సమతత్వము. సో అతిగా తినడము, అస్సలు తినకపోవడము, అతిగా నిద్రపోవడము, అస్సలు నిద్రపోకపోవడము, ఇలాంటి అతి పనులు చేసేవాడు ఎప్పుడు యోగి కాలేదు. లైఫ్లో బ్యాలెన్స్ అనేది చాలా ముఖ్యం. సో థర్డ్ కీ పాయింట్ వచ్చేసి అభ్యాసమైన వైరాగ్యం. సో మనసు సింపుల్గా చెప్పాలంటే కోతి లాంటిది, కానీ ప్రాక్టీస్ మరియు డిటాచ్మెంట్తో ఏదైనా సాధ్యమే. అవి రెండు చేస్తే ఒట్టిగానే కంట్రోల్కి వస్తుంది మైండ్ అన్న ఏదైనా. సో అది బేసికల్లీ కృష్ణుడు ఇచ్చిన ప్రామిస్. సో అర్జునుడు అడుగుతాడు కదా, ఒకవేళ నేను ఫెయిల్ అయితే నా పరిస్థితి ఏంటి అని అడిగితే కృష్ణుడు చెప్పేది ఒకటే, మంచి చేసేవాడు ఎప్పటికీ నష్టం జరగదు. ఈ జన్మలో మీరు చేసిన సాధన ఏదైతే ఉందో వచ్చే జన్మలో కంపల్సరీ కంటిన్యూ అవుతుంది. మీరు ఆపిన చోటి నుండే మళ్ళీ మీ ప్రయాణము, ఆధ్యాత్మిక ప్రయాణం అనేది, స్పిరిచువల్ ప్రోగ్రెస్ అనేది సో మొదలవుతుంది. సో ఏది ఏ లైఫ్లో చేసే ఏ పని వేస్ట్గా. సో చాప్టర్ 6 మనకు నేర్పించేది ఇదే. బయట యుద్ధాల కంటే నీ లోపలున్న నీ మనసు చేసే యుద్ధమే ముఖ్యం. దాన్ని గెలిచిన వాడే అసలైన విజేత. సో అధ్యాయం 6 పూర్తి. నెక్స్ట్ చాప్టర్ కోసం రెడీగా ఉండండి. జై శ్రీకృష్ణ.